నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని షుయిబాలోని తాత్కాలిక ఆపరేషన్ సెంటర్ను నేరుగా తాకిన ఇరానియన్ మిసైళ్ల ద్వారా మనం చూసుకుంటే 6 అమెరికా సైనికులు మరణించినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతూ ఉన్న వివాదంలో మొదటి అమెరికన్ సైనికుల మరణాలను సూచిస్తూ ఉందని చెప్పేసి యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో గుర్తించబడని 2 సైనికుల అవశేషాలు ఆ ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత మరణాల సంఖ్య 6కు చేరుకుంది. రక్షణ కార్యదర్శి పీట్ హెగస్గాద్ వివరించిన వ్యూహాత్మక ఆపరేషన్ సెంటర్గా ఈ దాడి జరిగిందని చెప్పి, అయితే దాడిలో మేము 6 సైనికులను కోల్పోయామని చెప్పేసి, స్థానిక సమయం ఉదయం 9 గంటల తర్వాత ఈ దాడి జరిగిందని చెప్పేసి, కార్యాలయ స్థలంగా ఉపయోగించే ట్రిపుల్ వైడ్ ట్రైలర్ మధ్యలో ఢీకుట్టిందని ఈ సంఘటన గురించి స్థానిక మీడియా పేర్కొంది. తాకిడికి ముందు ఎటువంటి హెచ్చరిక సైరన్లు లేదా ముందస్తు హెచ్చరికలు లేవు. పేలుడు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. గోడలు పేలిపోయాయి, లోపలి భాగం కాలిపోయింది. గంటల తర్వాత భవనం యొక్క భాగాల నుంచి పొగ కమ్ముకొని వచ్చిందని చెప్పేసి, అలాగే మనం చూసుకుంటే కానీ ఉపగ్రహ ఫోటోలతో ఈ యొక్క విషయం బయటకు వచ్చిందని చెప్పేసి, దట్టమైన నల్లటి పొగ ఎగసిపడుతూ ఉన్నట్లు కనిపించింది. దాడి సమయంలో అక్కడ డజన్ల కొద్దీ అమెరికా సైనికులు ఉన్నారని చెప్పి, దెబ్బతిన్న నిర్మాణ స్థలంలో కొనసాగుతూ ఉన్న మంటల కారణంగా పునరుద్ధరణ ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. ఇరాన్ యొక్క ప్రారంభ దాడుల సమయంలో ఈ యొక్క ప్రదేశం దెబ్బతిన్నట్లు సెంటకామ్ ధృవీకరించింది. మరణించిన అమెరికా సైనికుల యొక్క పేర్లు విడుదల చేయలేదు. కుటుంబ సభ్యులకు తెలియజేయబడే వరకు దళాలను కెంటుకీలోని ఫోర్ట్ నాక్స్లో ప్రధాన కార్యాలయంలో ఉన్న 1వ థియేటర్ అసైన్మెంట్ కమాండ్కు కేటాయించారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ 18 మంది సైనికులు గాయపడితే కానీ 6 మరణించినట్లయితే కానీ తాజాగా స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే ఈ యొక్క సంఘటన మనం చూసుకుంటే ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగినట్లు మీడియా కథనాలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.